నమస్తే అండి. గత కొంతకాలంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ లేకుండా పోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆ పదవిని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన తర్వాత ఆ పదవికి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు, విలువ పెరిగిందని చెప్పవచ్చు. గతంలో మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో చూసుకుంటే కొండా వెంకట రంగారెడ్డి గారు, జేవి నరసింహారావు గారు, సి జగన్నాథరావు గారు, కోనేరు రంగారావు గారు. వీరి తర్వాత 2011లో దామోదర్ నరసింహం గారు 2011 నుంచి 14 వరకు పనిచేశారు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అందులో నిమ్మకాయల చినరాజప్ప గారు, కేఈ కృష్ణమూర్తి గారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఉప ముఖ్యమంత్రులను సాంప్రదాయం తీసుకొచ్చారు. దీంతో పూర్తిగా విలువ లేకుండా పోయింది. వారిలో అంజద్ బాషా, కె నారాయణ స్వామి, బూడి ముత్యాల నాయుడు, కొట్టి సత్యనారాయణ, రాజన్న దొర పీడిక, పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన్ కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి. అంటే వీరు ఆ పదవి చేపట్టడం వల్ల ఆ పదవికి విలువ పోయిందని చెప్పట్లేదండి. పేరుకే ఉప ముఖ్యమంత్రి, వారు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అభిప్రాయాలు చెప్పడంలో కానీ ఎటువంటి స్వేచ్ఛ లేని ఒక నిరంకుశ ధోరణి కలిగిన ఒక పడగ కింద పరిపాలించినటువంటి పరిస్థితి వాళ్ళది. జనాలు ఆ పదవిని గుర్తుపెట్టుకునేంత ప్రాధాన్యత కోల్పోయిందని చెప్పవచ్చు. మళ్ళీ ఆ పదవిని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన తర్వాత ఆ పదవికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని మనకందరికీ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.